కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి వెళ్తూ జన్నాయి చింత తానేదార్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ధాన్యం కొనుగోలును అశ్రద్ధ చేసిన రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లడానికి తీరిక ఉంది గాని రైతుల బాధలు పట్టడం లేదన్నారు. గాలి మోటార్లు ఎక్కడం దిగడంలో మంత్రులు ముఖ్యమంత్రి పోటీ పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. అనంతరం గుర్రంపోడులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు రైతు బంధుకి రామ్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. ఇది జగిత్యాలైనా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుంటూ మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే అంత, కానీ అంత అక్కిద్దాం, ఎవరిని ఎక్స్పెక్టేది లేదు. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి, యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి.